ఇది ఓ యథార్థ గాథ. కేరళలోని పంపనూర్ అనే ఊరిలో ఒక టీచర్ యొక్క జీవిత సారాంశాన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఒక లఘు చిత్రంగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. మనం రోడ్ల మీద చూసే యాచకులందరూ పుట్టుకతోని యాచకులు కాదు. కుటుంబ సమస్యల వలన కొందరు, పిల్లలచే గెంటి వేయబడిన వారు మరికొందరు ఇలా రోడ్ల మీద భిక్షాటన చేస్తూ ఫుట్పాత్ల మీద నిద్రిస్తున్నారు. ఎప్పటికైనా వారి బిడ్డలు వారి వద్దకు వస్తారని ఆశతో చివరి క్షణాలు గడిపేస్తున్నారు. తల్లిదండ్రులను ప్రేమించిన వాడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. సమాజానికి మేము ఏదైతే చెప్పదలిచామో వాటిని లఘు చిత్రం ద్వారా తెలపాలని మేము చేసిన చిరు ప్రయత్నమే మా ఈ లఘు చిత్రం. త్వరలో మరిన్ని చిత్రాలు సమాజానికి అందించుటకు మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, సదా సమాజ సేవలో మేము సైతం సేవా సంస్థ కడప. ఏం పెద్దయినా మంచిది తాగుతారా? ఏమైనా టిఫిన్ తింటావా పెద్దయినా? ఇడ్లీ ఉంది, వేడివేడిగా. పట్టుకోండి. బాధపడద్దు పెద్దయినా, తినండి. మీరెందుకు ఇక్కడ ఉన్నారు?
మీకెవరు లేరా? రండి పెద్దయినా, నాకు తెలిసిన వృద్ధాశ్రమాలు ఉన్నాయి, చేర్పిస్తాను. No, I'm not going there. పెద్దయినా, మీకు ఇంగ్లీష్లో వచ్చా? ఎవరు మీరు? I am a teacher. పిల్లలు, నిన్న ఎక్కడి దాకా చెప్పానో ఈరోజు అక్కడి నుండి కంటిన్యూ చేద్దాం. నిన్న హృదయం గురించి తెలుసుకున్నాం కదా. సో హృదయానికి ఎన్ని గదులు ఉంటాయి? అన్ని గదులు ఒకే పరిమాణంలో ఉంటాయా? తల్లి గర్భంలో ఎన్నో నెలల గుండె కొట్టుకుంటుంది? వెరీ గుడ్. ఎప్పుడు దాకా కొట్టుకుంటుంది? వెరీ గుడ్. ఇదంతా రేపు హోంవర్క్ చేయాలి, ఓకేనా? మిగతా పాఠం రేపు చెప్పుకుందాం. నమస్కారం అండి, కూర్చోండి. చివరి రోజు పాఠాలన్నీ మొత్తం పూర్తి చేశారా? అన్నీ అయిపోయాయండి. మరి రేపు రిటైర్మెంట్ కదా, ఎక్కడ సార్ పార్టీ? ఏం రిటైర్మెంట్ అండి? ఈ స్కూల్ వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది. అదేంటండి, రిటైర్మెంట్ అయితే ఉన్న శేష జీవితాన్ని పిల్లలతో మనవళ్ళతో హ్యాపీగా గడపచ్చు కదా. ఎక్కడ సంతోషం అండి. నా భార్య చనిపోయిన క్షణం నుండి ఇప్పటిదాకా ఒంటరిగానే బ్రతుకుతున్నాను. ఏదో ఈ స్కూల్కి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ ఇలా గడిపేస్తున్నాను సార్. అదేంటి ఆనంద్ గారు, మీకు కొడుకులు కూతుళ్ళు ఉన్నారు కదా, మీరు విధంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. మీరే ఇలా మాట్లాడితే మరి మాలాంటి బిడ్డలు లేని వారి పరిస్థితి ఏంటండి? ఎందుకండి కొడుకులు కూతుళ్ళు? పెద్ద కూతురు పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయింది. చిన్న కూతురు ఇక్కడే ఉన్నా తను బిజీతో నన్ను పట్టించుకోదు. ఇక కుమారులు అంటారా, ఉద్యోగరీత్యా చాలా బిజీగా ఉన్నారు. నన్నెవరు పట్టించుకుంటారండి? మరి ఇప్పుడు మీరు ఒంటరిగానే ఉంటున్నారా? అందరూ ఉన్నా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. సరే సరే, క్లాస్కి టైం అయింది, వెళ్ళొస్తాను. చెప్పరా తమ్ముడు. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? ఇంట్లో వాళ్ళంతా బాగున్నారు కదా? అంతా బాగానే ఉన్నారా? సరే, రేపు నాన్నగారు రిటైర్మెంట్ ఉంది కదా, ఒకసారి వీలు చూసుకొని నాన్న ఇంటి దగ్గరికి వెళ్దామన్నయ్య. అప్పుడే ఎందుకురా అన్నయ్య? నీకు అర్థం కావడం లేదు. నాన్న గురించి నీకు తెలిసిందే కదా, అసలే ఆయనకు దానగుణం ఎక్కువ. అయ్యా అని ఎవరు ఇంటి దగ్గరికి వచ్చినా ఇంట్లో ఉన్న వస్తువులను కూడా ఇచ్చి పంపించేస్తాడు. అసలే ఆయనకు వచ్చే జీతంలో సగం అనాథాశ్రయాలకు, సగం ఆయన ఖర్చులకు వాడుకుంటున్న మనిషి. ఇక ఇటువంటి వ్యక్తి దగ్గర ఎవరైనా వచ్చి అయ్యా మేము కష్టాల్లో ఉన్నామని చెప్తే ఉన్న ఒక్క ఇంటిని కూడా ఎవరికో ఒకరికి తాకట్టు పెట్టి వాళ్ళు కష్టాలు తీర్చడానికి ఆ డబ్బు ఇచ్చి పంపించేస్తాడు. ఇప్పుడు కానీ మనం తొందరపడకుంటే ఆ ఇంటిని కూడా ఎవరికో ఒకరికి దారాదత్తం చేసినా చేస్తాడు. ఇక నీ ఇష్టం. అదే నిజమే. సరే, నేను బయలుదేరుతున్నా. చెల్లెలకు ఒకసారి ఫోన్ చెయ్యి. అక్క ఇక్కడే ఉంది, కానీ ఫస్ట్ నువ్వు బయలుదేరనయ్యా. ఏరా ఇప్పుడైనా రావడం? రండి ఇంట్లోకి వెళ్దాం. ఏరా ఇంటి దగ్గర అందరికి క్షేమేమో కదా? పిల్లల్ని తీసుకురాలేదేమమ్మా? ఒక 2 రోజులు ఉండి పోయేవారు కదా పిల్లలు తెచ్చి ఉంటే. అదేం లేదు నాన్న, పిల్లలకు స్కూల్ ఉన్నాయి కదా, అందుకే పిలుచుకురాలేదు. ఏమన్నా తిన్నారో లేదో ఉండండి, కాస్త ఏమైనా తీసుకుని వస్తా. ఉండండి నాన్న, నేను వెళ్ళి ఏమైనా తీసుకొని వస్తా. నాన్న, ఇంకేంటి విశేషాలు? ఎలాగో రిటైర్మెంట్ అయ్యారు, ఇంకా ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఎందుకు? మాతో వచ్చేయండి. ఏం చెక్క? అవును నాన్న, మాతో పాటే వచ్చేయండి. రిటైర్మెంట్ అనేది స్కూల్కే కానీ ఇంటికి కాదు కదరా. నా శేష జీవితాన్ని అంతా ఈ ఇంటిలోనే గడిపేస్తా.
కాఫీ చాలా బాగా చేసావమ్మా. అన్నట్లు అల్లుడు గారు బాగున్నారమ్మా? బాగున్నారు నాన్న. నాన్నను మాతో పాటే వచ్చేయమంటే రానంటున్నారు, నువ్వైనా చెప్పమ్మా. నాన్న వెళ్ళొచ్చు కదా. ఇన్ని రోజులు స్కూల్లో పాటలు చెప్తూ కాలం గడిపేశారు. ఇప్పుడైనా వాళ్ళతో ఉండొచ్చు కదా నాన్న. లేదమ్మా, మీ అమ్మ నేను మీరు పుట్టకముందు బాడుగిళ్ళలో ఉండి చాలా కష్టాలు అనుభవించాం. ఆ కష్టాలు మీరు అనుభవించకూడదని మీ అమ్మ ఒంటి మీద ఉండే బంగారాన్ని అమ్మేసి ఈ ఇంటిని కట్టించుకున్నాం మేము. ఇది మీకు ఇల్లులా అనిపించవచ్చేమో, కానీ నాకు మాత్రం మీ అమ్మ ప్రతిరూపమే అమ్మ. అంతగా అయితే వీళ్ళని నా దగ్గరికి వచ్చి ఉండమని చెప్పమ్మా. అదేలా కుదురుతుందన్న? మా ఉద్యోగరీత్యా మేము అక్కడే ఉండాలి, మీరే మాతో వచ్చి ఉండండి. అంతేకాక ఇంత పెద్ద బంగ్లాలో మీరు ఒక్కరు ఎలా ఉంటారు చెప్పండి? అదీకాక పాడుపడిపోయింది. దీన్ని ఎవరికైనా అమ్మేసి ఆ వచ్చిన దాన్ని మా ముగ్గురి సమానంగా పనిచేసి ఏం చక్క మాతో ఉండండి. ఏమంటారు నాన్న? ఏం మాట్లాడుతున్నారు రా మీరు? మీకు అర్థమవుతుందా? ఈ ఇంటిని నమ్మేసి మీతో పాటు రావాలా? అది నేను బ్రతుకున్నాక జరిగే పని కాదు. ఇది మీకు ఇల్లులా కనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఇది మీ అమ్మ ప్రతిరూపం రా నాన్న. ఇంతకన్నా ఇంకో మాట ఎక్కువ మాట్లాడవద్దు. ఈ ఇంటిని నమ్మాలన్న ఆలోచన నేను బ్రతుకుండగా జరగదు. నేను చనిపోయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అంతవరకు ఈ ఇంటి గురించి ఎవరైనా మాట్లాడారో అంతా నేను చూసుకుంటా కదా. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? రేపు నాన్నగారు పెద్దక్క దగ్గర అమెరికాకు వెళ్తున్నారు. వెళ్తే 6 నెలల దాకా రారు. ఇది మనకు మంచి అవకాశం. మన ఇండ్లు కొనడానికి వేరే పార్టీ రెడీగా ఉంది. పార్టీ దగ్గర అడ్వాన్స్ తీసుకొని నేను మీకు రిజిస్ట్రేషన్ డేట్ చెప్తాను. నువ్వు చిన్నక్క ఇద్దరు వచ్చేయండి, సరేనా? ఎవరండి ఇంట్లో? ఎవరండి? ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? మీరెవరండి? ఈ ఇంటి ఓనర్ నేను. మీరు ఇంటి ఓనరా? ఈ ఇల్లు కొని 3 నెలలు అయిందండి. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వచ్చి మీరు ఇండ్లు నాదంటున్నారే. మా పెద్దమ్మాయి అమెరికాలో ఉంటే 6 నెలల క్రితం వెళ్ళాను. ఈ లోపల నేను వచ్చే విషయాలకి ఇల్లు నాదే అంటున్నారు. అసలు నాకు తెలియకుండా ఇల్లు ఎవరమ్మారండి మీకు? ఈ ఇల్లు ఒక టీచర్ పేరు మీద ఉన్నదండి. వారి బిడ్డలు నాకు అమ్మారు. అయ్యా, ఆ టీచర్ నేనే. ఈ ఇల్లు నా పేరు మీద ఉంటే నాకు తెలియకుండా నా బిడ్డలు ఈ ఇంటిని మీకు ఎలా అమ్మారు? ఒక్క నిమిషం ఉండండి. చించారు. అవునా?
సార్, నేను అప్పు చేసి ఇల్లు కొన్నాను. మేము మధ్యతరగతి వాళ్ళం. మీ బిడ్డలేమో మమ్మల్ని మోసం చేసి మీరు చనిపోయారని మీ ఇంటిని మాకు అమ్మేశారు. ఇప్పుడొచ్చి మీరు ఈ ఇల్లు మాదంటున్నారు. మేమేం చేయాలి సార్? మమ్మల్ని అన్యాయం చేయొద్దండి. అయ్యా, నేను ఒక ఉపాధ్యాయునిగా ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాను. కానీ నా బిడ్డలే నేను బ్రతికుండగానే నేను మరణించానని మరణ ధృవీకరణ పత్రం సృష్టించి మిమ్మల్ని, నన్ను ఇద్దరిని మోసం చేశారు. ఇది నా పెంపకంలో లోపం. దీనికి శిక్ష నేనే అనుభవించాలి. మిమ్మల్ని మోసం చేసి నా బిడ్డలు ఈ ఇల్లు మీకు అమ్మారు. కానీ నా బిడ్డల వలన మీకు అన్యాయం జరగకూడదు. విసిరినదా విధిగాలం, మిగిలినదా శోకం. కాలమే కాటు వేసిందా, వేదనే వెల్లువయ్యిందా, కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా. మనిషికి మనసే ఒక శాపం, తల వంచిన దాని అభిమానం. మానవత్వమన్నావు, మంచి పెంచుకున్నావు, మంచితనం విషమైతే మౌను మనసు. నమ్ముకున్న నీ వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. న్యాయం అంటే లోకానా ఎందుకంత అలుసు. చివరికి మిగిలేది ఒక పేద నేస్తం, జీవిత సారదా, జీవిత సారదా. హలో, నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూశాను రా. ఆయన మీ అబ్బాయి స్కూల్ టీచర్ ఉన్నట్టున్నాడు. మీ అబ్బాయిని పంపి. హలో, ఎక్కడున్నారా? హాయ్ రా. హాయ్ రా. ఏమైందిరా? సార్ నేను రవీన్ సార్. ఏమైంది సార్? ప్లీజ్ సార్, మాతో పాటు వచ్చేయండి సార్. మిమ్మల్ని మేము చూసుకుంటాం సార్. సార్ మాతో రండి సార్, మిమ్మల్ని బాగా చూసుకుంటాం. ప్లీజ్ సార్. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. నేను ఎవరితోని రాను. పదండి ఒకసారి పోలీసుకి ఫోన్ చేద్దాం. హలో, పదండి. మీరు చెప్పింది ఇతనేనా సార్? మీరెవరు? ఎందుకు ఇక్కడున్నారు? చెప్పండి సార్. మీ వాళ్ళు ఎవరో చెప్పండి, మీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం, లేకపోతే వృద్ధాశ్రమంలోనైనా చేర్పిస్తాం. చెప్పండి సార్, ప్లీజ్. ఎక్కడికి రాను, ఎవరితోనూ రాను. మా పిల్లలు వస్తేనే వాళ్ళతో వెళ్ళిపోతాను. ప్లీజ్, దయచేసి వెళ్ళిపోండి. నన్ను వదిలేయండి. వెళ్ళండి. ఎంత అడిగినా ఏం చెప్పడం లేదు. వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ దయచేసి మాకు ఇన్ఫామ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి ఇతన్ని అప్పచెప్తాం. ఓకే, మీ ప్రయత్నం మీరు చేయండి. నా సహాయం మీకు తప్పకుండా ఉంటుంది. ఓకే, రైట్. ప్లీజ్ సార్, మాతో పాటు వచ్చేయండి సార్. మిమ్మల్ని మేము చూసుకుంటాం సార్. ప్లీజ్ సార్.
నన్ను ఇలా వదిలేయండి. నేను ఎక్కడికి రాను, ఎవరితోనూ రాను. మా పిల్లలు వచ్చిన తర్వాత వారితో వెళ్ళిపోతాను. ప్లీజ్. వాళ్ళు ఎక్కడున్నారో ఎతుకుదాంరా. ఏదైనా ఆశ్రమంలో జరిపిస్తాం. ఎవరమ్మా, ఏం కావాలి? సార్ మీ నాన్నగారు ఆన్సర్ కదండి? అవును, అయితే సార్ మేము మీ నాన్నగారి దగ్గర చదువుకున్న విద్యార్థులము. మీ నాన్నగారు బస్ స్టాండ్లో భిక్షాటన చేస్తున్నారు సార్. మీకు వారి గురించి చెప్పి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాం. ప్లీజ్ సార్, దయచేసి రండి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తమ్ముడు? నాకు అర్థం కావడం లేదు. మా నాన్నగారు పోయి ఎన్నో ఏళ్ళయింది. మా నాన్నగారు భిక్షాటన చేయడం ఏంది? మీరు పొరబడుతున్నారు. ఒక్కసారి రండి సార్, మీ నాన్నగారు చూసి మీతో పాటు తీసుకెళ్ళండి. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మా నాన్నగారు చనిపోయారని. ఒకవేళ ఉన్నా నేను ఒక్కడనే కొడుకునా? ఇంకొకడు ఉన్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి అడగండి. సార్ అతని అడ్రస్ అయినా ఫోన్ నెంబర్ అని ఇవ్వండి సార్. సరే, ఫోన్ నంబర్ రాసుకో. 9989007700. థ్యాంక్ యూ సార్. హలో సార్, సుభాష్ గారేనా సార్ మాట్లాడేది? నేనేనమ్మా, చెప్పండి. సార్ మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాము. ఎక్కడికి రమ్మంటారు చెప్పండి సార్ ప్లీజ్. ఎవరమ్మా మీరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం కావాలి మీకు? అవునా, సరే, నేను ఇంటి అడ్రస్ చెప్తాను, ఇంటికి వచ్చండి అమ్మా. సరే, అడ్రస్ చెప్తాను, రాసుకోండి అమ్మా. 1/409 మారుతినగర్ స్ట్రీట్ మా, కోర్టు బ్యాక్ సైడ్. ఓకే సార్. సార్ మేము మీ ఇంటి బయటే ఉన్నాము. సార్ మేము మీ నాన్నగారి దగ్గర చదువుకున్న విద్యార్థులం సార్. మీ నాన్నగారు ఆనంద్ సరే కదా? అవును సార్ మీ నాన్నగారు బస్ స్టాండ్లో భిక్షాటన చేస్తున్నారు సార్. సార్ రండి సార్, ప్లీజ్ సార్, వెళ్ళి వాళ్ళు పిలుచుకుని వస్తాం. మా నాన్నగారా? మా నాన్నగారు చనిపోయి సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీరు వచ్చి మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అని చెప్తే అది విని నేను మీతో పాటు రావాలా? ఎవరో భిక్షగాడు ఏదో కథ చెప్తే అది విని నా దగ్గర రావడం మర్యాదగా లేదమ్మా. సార్ ఒక్కసారి రండి సార్, మీకే తెలుస్తుంది ఆయన మీ నాన్నగారు అవునో కాదు. ప్లీజ్ సార్. ఇప్పటిదాకా మీకు చాలా మర్యాద ఇచ్చి మాడుతున్నామ్మా. చెప్తే అర్థం చేసుకోరా? మా నాన్నగారు చనిపోయి చాలా కాలమైంది. మీకు అంతగా దయ ఉంటే ఆ వ్యక్తిని తీసిపోయి ఏ వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో వేయక మాకొచ్చి చెప్తారే. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుందమ్మా. లేదంటే తెలియని వ్యక్తి గురించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కేసు పెట్టవలసి వస్తుంది. అసలే సమాజంలో గొప్పగా బతుకుతున్న వాళ్ళం, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని ట్రై చేస్తున్నారా? వెళ్ళండి ఇక్కడ నుంచి. కుటుంబం ఆ టీచర్ను గెంటేసినా ఆ టీచర్ వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇప్పటికీ ఆ టీచర్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఎప్పటికైనా వారి టీచర్ని వారి పిల్లల వద్దకు చేర్చాలని ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఆ టీచర్ వారి బిడ్డల వద్దకు చేరాలని కోరుకుంటూ సదా సమాజ సేవలో మేము సైతం సేవా సంస్థ కడప.